సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే వ్యాపారం అనగానే నష్టం వస్తుందేమోనని భావన చాలా మందిలో ఉంటుంది. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు అనేవి అస్సలు ఉండవు. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాలో ఒకదాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో కార్ వాషింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ కార్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మండల కేంద్రాల్లోనూ కార్ వాషింగ్ సెంటర్స్ వెలుస్తూ ఉన్నాయి. కార్ వాషింగ్ సెంటర్ బిజినెస్ ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ కార్ వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ చూద్దాం. కార్ వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కనీసం 2 కార్లను పార్క్ చేసేంత వీలుగా స్థలం ఉండాలి. అలాగే కార్ వాషింగ్ కోసం ఒక ప్రొఫెషనల్ మెషిన్ అవసరం పడుతుంది. దీని ధర 12,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు ఉంటుంది. ఇక 2 horse power మిషన్స్ 14,000 రూపీస్ వరకు ఉంటాయి. ఈ మిషన్స్తో పాటు 30 లీటర్ వాక్యూమ్ క్లీనర్ కూడా అవసరం అవుతుంది. దీని ధర సుమారు 9 నుంచి 10,000 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే షాంపూ, గ్లౌస్, టైర్ పాలిష్తో పాటు 5 లీటర్ డాష్ బోర్డ్ పాలసీతో సహా వాషింగ్ సామాగ్రి అంతా అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా 1,500 నుంచి 2,000 రూపీస్ వరకు ఖర్చు అవుతాయి. కార్ వాషింగ్ ఏర్పాటు చేయడానికి స్థలం కాకుండా కనీసం 40,000 to 50,000 రూపీస్ వరకు ఇంకా అవసరం అవుతాయి. ఇక లాభాల విషయానికి వస్తే కార్ వాషింగ్ ఛార్జెస్ స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న నగరాలైతే కార్ వాషింగ్కి 150 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. అదే పెద్ద నగరాల్లో అయితే 250 నుంచి 800 రూపీస్ వరకు వసూలు చేయొచ్చు. కార్ వాషింగ్ ద్వారా రోజుకి 8 నుంచి 10 కార్స్ క్లీన్ చేసినా నెలకు సరాసరి 80,000 రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు.